దేవుని యొక్క వాక్యంలో మౌనంగా ఉండటం అంటే ఏంటో చెప్తాను చూడండి. 65వ కీర్తన మొదటి చరణం. మౌనంగా ఉండటం అంటే అర్థం ఏంటి బైబిల్లో? నోరు మూసి కూర్చోవడం కాదు. అంటే సనుక్కోవటం మానేసి ఏం చేయాలి? స్తుతించాలి. అది నీ జీవితంలో సనుగు రానివ్వద్దు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఇప్పటి వరకు, మునుపటి వరకు ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఏ జీవితంలో స్తుతి ఉంటుందో ఆ జీవితంలో ఆశీర్వాదాలు జరుగుతాయి. ఏ జీవితంలో స్తుతి ఉంటుందో ఆ జీవితంలో దేవుని సింహాసనం ఉంటుంది. ఏ ఇంటిలో స్తుతి ఉంటుందో ఆ ఇంటిలో శత్రువులను దేవుడు తన పాదముల కింద ఉంచబోతున్నాడు. ఏ రోజు నువ్వు శత్రు బాధలు ఉన్నావో, శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు స్తుతించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటే, స్తుతించే మనస్సు నీకుంటే ఖచ్చితంగా నీ శ్రమలన్నిటిని ఆయన పాదముల కింద పెట్టుకోబోతున్నాడు.